హలో హాయ్ అండి, అందరూ నమస్కారం. దిస్ వనిషి గైస్. మనకు తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫైనాన్షియల్ అప్రూవల్ రావడం జరిగింది. టోటల్గా స్టిల్ ఇప్పటికీ మనకి 7,000 వేకెన్సీస్కు మనకు క్లియర్గా ఆర్థిక శాఖ ఆమోదం రావడం అయితే జరిగింది. అయితే దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బోర్డు అఫీషియల్గా క్వాలిఫికేషన్స్ని మెన్షన్ చేస్తూ, రోస్టర్ పాయింట్స్ మెన్షన్ చేస్తూ, రిజర్వేషన్స్ మెన్షన్ చేస్తూ మనకు నోటిఫికేషన్ అనేది అవుట్ చేస్తుంది. ఇదంతా కూడా సపరేట్ నోటిఫికేషన్ ఎలా ఉండదు, కామన్ నోటిఫికేషన్ వచ్చినట్లుగానే వస్తుంది. అందులోనే మనకు ఓన్లీ సివిల్ ఎస్ఐవి ఒకటి మాత్రమే సపరేట్ వస్తుంది. అండ్ కానిస్టేబుల్స్ అన్ని కానిస్టేబుల్ కామన్ నోటిఫికేషన్లు వస్తాయి, ఎస్ఐ కామన్ నోటిఫికేషన్లో వస్తాయి. సో దాన్ని బట్టి మనకు ఒక 2 నోటిఫికేషన్స్ అట్లా ఇచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తుంది, అంటే సివిల్, ఫైర్, ఎస్పీఎఫ్, ఎస్ఆర్సిపిఎల్ ఇట్లా మెన్షన్ చేసుకుంటూ వస్తుంది అన్నట్టు. ఒకటే దాంట్లో పోస్ట్ కోడ్ ఇస్తూ మెన్షన్ చేస్తుంది అన్నట్టు. సో ఇది క్లియర్. నెక్స్ట్, ఈ ఎస్ఐ ఈసారి స్టేట్ లెవెల్ ఉంటుందా లేకపోతే లాస్ట్ గతంలో ఉన్నట్టుగా ఉంటుందా అని చెప్పేసి చాలామందికి ఉన్నటువంటి డౌట్. నేను చాలామంది అడిగారు అన్నట్టు, నా యొక్క మెంటార్ గ్రూప్లో, గైడెన్స్ గ్రూప్లో చాలామంది అడిగారు. అయితే ఖచ్చితంగా మనకు జోనల్ వైజ్గా ఇప్పటికి కూడా ఇన్ డిపార్ట్మెంట్గా మాట్లాడుకున్నా కూడా జోనల్ వైజ్గా ఉన్నటువంటి లాస్ట్ టైం ఏదైతే జరిగిందో ఆ రకంగానే జోనల్ అండ్ మల్టీ జోనల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగానే జరుగుతుంది. స్టేట్ లెవెల్ అనేది కామన్గా స్టేట్ లెవెల్ అనేది రిక్రూట్మెంట్ చేయట్లేదు. ఎందుకంటే సీనియారిటీని తీయడానికి కోసం స్టేట్ లెవెల్ తీయాలి ఆ పోస్టు అని చెప్పేసి తీశారు. అది సీనియారిటీ కోసం, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు కానిస్టేబుల్గా మీరు మీ డిస్టిక్ నుంచి జాయిన్ అయ్యారు. సో కానీ ఒకవేళ మీరు హెడ్ కానిస్టేబుల్స్ అయితే మాత్రం అప్పుడు జోనల్ వైజ్గా తీస్తారు మీ యొక్క సీనియారిటీని. సో అట్లా ఉంటుంది, అప్పుడు మళ్ళీ డిస్టిక్ వైజ్గా తీయరు. అట్లాగా ఇది ఒకటే నోటిఫికేషన్ మేము వస్తున్నప్పటికీ వివిధ డిస్టిక్లలో ఉండడం వల్ల మాకు ప్రమోషన్స్ కొంతమందికి స్పీడ్గా రావడం, కొంతమందికి లేట్గా రావడం జరిగింది. కాబట్టి సో సీనియారిటీకి సంబంధించి స్టేట్ లెవెల్ క్యాడర్ అనేది, సో మీరు కామన్గా ఈ రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ అవుతున్న ఎస్ఐ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకు జోనల్ వైజ్, అది మల్టీ జోనల్ ఏదైతే ఆ పోస్ట్కి ఎలా ఉందో గతంలో సేమ్ ఆ విధంగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ జియో 46, ఈ జియో 46 అనేది ఇంకా చాలామందికి క్లారిటీ లేదు. నేను ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు జియో 46 ఈ నోటిఫికేషన్ ఉంటుందా లేదా అని అడిగారు. సో జియో 46కి వర్తించే పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఈ నోటిఫికేషన్లో ఉంటే మాత్రమే జియో 46 వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. అంటే ఒకవేళ మీరు టీఎస్ఎస్పి ఉంది, టీఎస్ఎస్పి ఈ నోటిఫికేషన్లో ఇప్పుడు వేకెన్సీస్ 0 చూపించారు. ఒకవేళ నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ, అంటే ఫేజ్ వైజ్గా ఇస్తామన్నారు కదా, సో దాని ప్రకారంగా మళ్ళీ టీఎస్ఎస్పి యాడ్ చేశారనుకో, సో ఇప్పుడు ఏమవుతుంది, టీఎస్ఎస్పికి జియో 46ని అప్లై చేస్తే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఈ 7,000ల్లో టీఎస్ఎస్పి పోస్టులు లేవు మనం మాట్లాడుకున్నంత వరకు, కానీ ఒకవేళ ఉంటే మాత్రం 46 వస్తుంది. లేవు కాబట్టి 46 అనేది అప్లికబుల్ కాదు ప్రజెంట్గా ఉన్నటువంటి వేకెన్సీస్కి. అది ఏ పోస్ట్కి వర్తిస్తుందో ఆ జియో అనేది ఆ పోస్టులు ఉంటేనే దాని ప్రకారంగా వస్తుంది. కానీ నార్మల్ జియో 46 అనేది నోటిఫికేషన్ మొత్తానికి అప్లై చేయరు అన్నట్టు, ఓకేనా. ఏ పోస్ట్కి అయితే ఎఫెక్ట్ ఉంటుందో దానికి మాత్రమే వర్తించేలా ఉంటుంది అది జియో. సో అదన్నమాట మ్యాటరు. కట్ ఆఫ్ గురించి అడిగాడు. సో ఏజ్ కట్ ఆఫ్ అనేది ఏంటంటే, ఇప్పుడు మీకు పెంచిన 1 ఇయర్తోని రిలాక్సేషన్ 1 ఇయర్ ఇచ్చారు కదా అడిషనల్గా. సో కామన్గా వచ్చి రిలాక్సేషన్ కాకుండా అడిషనల్గా వచ్చిన రిలాక్సేషన్ ఆల్రెడీ దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఇయర్స్లో ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్టర్ ఏంటంటే, ఏజ్ కట్ ఆఫ్ డేట్ ఒకటి ఉంటుంది. ఈ ఏజ్ కట్ ఆఫ్ అంటే ఇప్పుడు కామన్గా జూలై 1 తీసుకుంటారు. జూలై 1 నాటికి అంటాడు. జూలై 1 నాటికి కానిస్టేబుల్ ఒక ఏజ్ 18 సంవత్సరాలు నిండి ఉండాలి అంటాడు. సో అంటే ఆ యొక్క ఆ డేట్కి నాటికి సో మనకు అది ఉండాలి, అలా ఉంటుంది. ఒకవేళ ఆ నాటికి జూలై 1 నాటికి నీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అంతా కలిపి 32 ఇయర్స్ మాత్రమే ఉండాలి అని ఉందనుకో డెడ్ లైన్. సో ఆ 32 ఇయర్స్ అన్నీ ఉండాలి. అంతమందికి ఎక్కువ అయిపోయింది అనుకో, రిలాక్సేషన్ ఒకవేళ ఉంటేనేమో అప్లికబుల్ అవుతావు, లేకపోతే ఇంకా లేనట్లు. సో ఇదన్నమాట మ్యాటర్. అంటే ఆ యొక్క చిన్న ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, కానీ చాలామంది ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇది. సో అదొకటి. ఇంకా నేను నెక్స్ట్ వీడియో దీని గురించి ఇంకా చాలా డెప్త్గా అయితే నీకు ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తాను. అండ్ ఈ యొక్క ప్రిపరేషన్ గురించి అడిగారు. సో ఈ ప్రిపరేషన్ స్టిల్ మనకు ఒకవేళ ఇన్స్టాంట్గా నోటిఫికేషన్ వచ్చినా కానీ ఈ యొక్క ప్రిపరేషను మినిమం మీకు దొరికే టైం 3 months మినిమం. సో 1 month అప్లికేషన్స్కి ఇస్తారు, 2 months మీకు ప్రిపరేషన్ టైం కేటాయిస్తారు ప్రిలిమ్స్కి. సో ఇది డెడ్లీగా మాట్లాడుతున్నాను, డెడ్లీ అంటే డెడ్లీగా.
ఇన్ కేస్ మీకు ఎక్కువ ఛాన్స్ దొరికితే, టైం దొరికితే నోటిఫికేషన్ డిలే చేసుకుంటా ముందర ఫార్వర్డ్ చేస్తే ప్రిలిమ్స్కి టైం దొరకవచ్చు, లేదా చాలా స్పీడ్గా ఈ యొక్క ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది బోర్డు నుంచి ఈసారి. అండ్ వేకెన్సీస్ కూడా తక్కువ కాబట్టి కొంచెం స్పీడప్ చేస్తారు. మళ్ళీ నోటిఫికేషన్ అనే కాన్సెప్ట్లో ఉన్నారు, ఫేజ్ వైజ్గా ఇవ్వాలనే కాన్సెప్ట్లో. అందుకని కొన్ని పోస్టులకు ఇచ్చి కొన్ని పోస్టులకు ఇవ్వనట్టున్నారు. ప్రజెంట్గా అయితే అదే నడుస్తూ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రిలిమ్స్కు మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే, మెంటర్షిప్ కావాలంటే, పర్సనల్గా నేను అయితే ఇంకా మన పర్సనల్ సపరేట్ గ్రూప్ ప్రైవేట్గా తీయడం జరిగింది. సో మీకున్న అంటే ఏ బుక్స్ చదవాలి, ఎట్లా చదవాలి, ఎన్నో వందల డౌట్లు ఉంటాయి. సో దాని ప్రకారంగా నేను ఒక చిన్న గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. అందులో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. ఖచ్చితంగా కామన్ గ్రూప్ కాకుండా అందులో ఒకటి సపరేట్గా ఇచ్చాను. సో ఖచ్చితంగా మీరు అందులో జాయిన్ అయిపోయి ఉండండి. మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే దాంట్లో అడుగుతుండండి. క్వశ్చన్ డిస్కషన్ జరుగుతూ ఉంది, అందులో అడిగారనుకో మీకు ఇన్స్టాంట్గా రిప్లై దొరుకుతుంది, లేదా నా నుంచి అయినా రిప్లై వస్తుంది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి, మర్చిపోకండి. దీన్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.